హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. రెగ్యులర్గా కిచెన్లో కొన్ని పనులు కష్టం అనుకుంటూ ఉంటాం కదా, ఈ టిప్స్ తోటి వాటిని సులువుగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి మనకి స్ప్రే బాటిల్ అయితే తీసేసుకున్నానండి. దానిలో కొంచెం షాంపూ, అలాగే వైట్ వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ కొంచెం వేసేసుకొని కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నాను. ఈ 2-3 బాగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా మనకి వెనిగర్ అలా షాంపూ కూడా వేసాం కాబట్టి 3 బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా బాగా షేక్ చేసేసుకోవాలండి. మనకి గ్యాస్ స్టవ్ కొన్నిసార్లు ఏమవుతుంది, రెగ్యులర్గా మనం వాటర్తో క్లీన్ చేసినా కానివ్వండి, నూనె మరకలు ఎక్కువ పడ్డప్పుడు మనకి రిపీటెడ్గా వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ స్టవ్ పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనకి కొంచెం ఏంటి అని అంటే నూనె మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్తో పని లేకుండా ఈ విధంగా షాంపూ వెనిగర్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్. సేమ్ అదే వాటర్ తోటి మనం మిక్సీని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఎలాంటి మనకి వాటర్ ఎక్కువ పెట్టకుండానే ప్రతి వస్తువు కూడా నీట్గా అయితే క్లీన్. ఈ వాటర్తో మనం డిన్నర్ టేబుల్ని క్లీన్ చేసుకోవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్స్ని క్లీన్ చేసుకోవచ్చు, అలాగే ప్రతి ఒక్కరు వుడ్ది ఏదైతే ఉందో వాటిని కూడా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ప్రాన్స్ అంటే తినడానికి బాగానే ఉంటాయిలే కానివ్వండి, షింకులో క్లీన్ చేసేటప్పుడు కానివ్వండి మన చేతులు కానీ ఇల్లంతా కూడా నీచు వాసన అయితే వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనకు షింక్ అనేది క్లీన్ చేసినా కానీ నీచు వాసన లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం దీన్ని మనం ఈ విధంగా షింక్ను ఒకసారి మన ప్రాన్స్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత షింక్ని నార్మల్గా మన సోప్ ఏదైతే దాంతో క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ ఒక్కసారి కనుక స్ప్రే చేసేసేసేయండి చుట్టూ. ఈ విధంగా స్ప్రే చేసి లేదా ఈ విధంగా కొంచెం పోసినా కానివ్వండి, ఆ నీచు స్మెల్ అనేది ఎక్కువ రాకుంటుంది. మన చేతులను కూడా మన మామూలు హ్యాండ్ వాష్ డెటాల్ ఉంటుంది, ఆ హ్యాండ్ వాష్ డెటాల్తో క్లీన్ చేసుకొని నీచు స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు ప్రతి ఒక్కరు వుడ్ గరిటెలు అయితే వాడుతూ ఉన్నారు కదండి. అలాంటి వుడెన్ గరిటెలను ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో, రెగ్యులర్గా మనం గ్రీన్ స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కానీ కొంచెం లోపల ఆయిల్ అనేది ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. దానికోసం వేడి నీళ్ళని అయితే తీసేసుకున్నాను, బేకింగ్ సోడా, అలాగే వెనిగర్ కొంచెం, అలాగే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ కూడా వేసేసి ఏవైతే మీకు ఇవే కాదండి గరిటెలు మాత్రమే కాదు, మనకి చపాతీ చేసుకుంటే రోలర్ ఉంటుంది కదా, ఆ రోలర్ కూడా పెట్టేసేయచ్చు అండి. ఇలాంటి వుడ్వి ఏదైనా కానీ నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ విధంగా హాట్ వాటర్లో పెట్టేసేసి ఆ తర్వాత కనుక క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు పచ్చి టమాటాస్ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు కొన్నిసార్లు మనం త్వరగా పండాలి అనుకోండి, ఈ విధంగా మనం ఏదైతే కుకింగ్ చేస్తూ ఉంటామో ఆయిల్ కనుక అప్లై చేసేసి గోధుమ పిండి ఉంటుంది కదండి, ఒక పేపర్ చుట్టేసేసేసి గోధుమ పిండిలో కనుక పెట్టేసాము అనుకోండి, ఈ టమాటా ఖచ్చితంగా పేపర్ అయితే చుట్టేసి గోధుమ పిండిలో కనుక పెట్టేసాను, నెక్స్ట్ డేకి మీకైతే టమాటా త్వరగా పండిపోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసేసి విడిగా మన గోధుమ పిండిలో పెడితే త్వరగా అయితే మనకి పండిపోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బూందీ లేదంటే చిన్న చిప్స్ ఉంటాయి కదండి, అలాంటివి ఏమవుతుంది అని అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నామే అనుకోండి త్వరగా మనకి మెత్తబడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఫ్రెష్గా ఉండాలి, అలాగే క్రిస్పీగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా బాటిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మాకు ఒక 1 వీక్ 10 డేస్ అయినా కానీ సరే కానివ్వండి, టేస్ట్ చేంజ్ అవ్వదు, అలాగే మెత్తబడడం ఉండదు, అట్ ద సేమ్ టైం ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి. బట్ మీరు పెట్టే మూత ఏదైతే పెడుతూ ఉంటారో దాన్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో అయితే పెట్టేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఊర్లకు కనుక వెళ్తూ ఉన్నామే అనుకోండి, వాచ్ని తీసుకెళ్ళి అట్ ద సేమ్ టైం చిన్న ఇయర్ టాప్స్ ఉంటాయి కదండి, ఇవి హ్యాండ్ బ్యాగ్లో డైరెక్ట్గా కనుక వేసేసుకున్నామే అనుకోండి, ఒకటి కనిపిస్తుంది ఒకటి కనిపించదు. అలా కాకుండా ఈ విధంగా మీరు వాచ్ కనుక తీసుకెళ్తున్నారు అనుకోండి, స్మార్ట్ వాచెస్ కానీ ఏదైనా ఇలాంటి హోల్స్ ఉన్న వాచ్ తీసుకెళ్తున్నారు అనుకోండి, ఏవైతే చిన్న ఇయర్ టాప్స్ ఉంటాయో దాన్ని ఈ విధంగా సైడ్కి హ్యాంగ్ చేసాము అనుకోండి, మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాము, అవసరమైనప్పుడు ఈజీగా మిస్ అవ్వడం అనేది జరగదండి, అలా త్వరగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోవడం. బ్యాక్ సైడ్ ఏంటంటే ఒకసారి ప్రెస్ చేసాము అనుకోండి, మనకి ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ కొంచెం ప్రెస్ చేసాము అనుకోండి రిపీటెడ్గా మనకి పడిపోకుండా కూడా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొబ్బరి నూనె కనుక ఈ ఊరికి కనుక తీసుకెళ్ళాలి అనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆయిల్స్ కానివ్వండి, పిల్లలు ముఖ్యంగా బాడీ మసాజ్ ఆయిల్స్ ఉంటాయి కదండి, ఆ ఊర్లు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి అనుకుంటాం, కొంచెం మూత లీక్ అయినా కానీ బట్టలంతా కూడా మనకి ఆయిల్ అంటుతూ ఉంటుంది, అలా జరగకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ఏదైతే ఆయిల్ ఉంటుందో ఆయిల్కి బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ వేసేసి సైడ్కి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసామనుకోండి, మనకి బాటిల్ క్యాప్ లీకేజ్ అనేది లేకుండా అయితే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ మీద కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా అయితే వేసేసానండి. మన బాత్రూమ్ లోపల ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదండి, ఈ విధంగా ప్రెజర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్లష్ చేసినప్పుడు ప్రెజర్ అనేది తగ్గుతుంది, వాటర్ అనేది తక్కువ ఉంటుంది కదా, హోల్స్ అనేవి బూడిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రెజర్ తగ్గినప్పుడు వాటర్ ప్రెజర్ ఈ విధంగా నిమ్మకాయ పైన కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామన్నా ప్రెజర్ అనేది ఈజీగా లోపల ఏమైనా ఉన్నా కానివ్వండి పార్టికల్స్ ఏమన్నా పోతాయండి. అండ్ అలానే కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే కొన్నిసార్లు లిడ్ అనేది ఓపెన్ అవుతుంది కొన్ని ట్యాప్స్కి, ఈ ట్యాప్కి అయితే ఓపెన్ కాలేదు కాబట్టి నేను డైరెక్ట్ క్లీన్ చేస్తాను. కొన్నిసార్లు అయితే ఓపెన్ అయ్యేది ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసేసి హోల్స్ ఏమన్నా ఉందో, ఇసుక ఏమన్నా ఉందో అని చూసేసుకొని ఆ తర్వాత పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుంది, వాటర్ ప్రెజర్ అనేది తగ్గకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బెల్ట్స్ ఉంటాయి కదండి, ఇలాంటివి కొంచెం కలర్ పోయినా కానివ్వండి, బ్యాక్ సైడ్ కొంచెం ఇదైనా కానివ్వండి, పిల్లలు అయితే వాడడానికి ఇష్టపడరు కదండి, పెద్దవాళ్ళు అయినా సరే కానీ ఈ విధంగా మరి పాడైపోయింది అనుకోండి, ఎవరికి ఇష్టం ఉండదు కదండి. అలాంటప్పుడు దీన్ని అనవసరం అని చెప్పేసి పక్కన పడేసే బదులు ఈ విధంగా మన హ్యాంగర్కి హ్యాంగ్ చేసి చిన్న చిన్న క్లిప్స్ కానివ్వండి, టిక్ టాక్స్ కానీ పెట్టేసుకున్నామే అనుకోండి, మంచి హోల్డర్ లాగా అయితే ఉంటుందండి. టిక్ టాక్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు, అప్పుడు మనకు అవసరానికి కనిపించదు. ఈ విధంగా పాత బెల్ట్ ఏదైనా ఉంది, పాత బెల్ట్ కనుక పెట్టేసాము అనుకోండి, మనకి ఈజీగా అవసరానికి కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ స్టవ్ పైన ఏంటంటే మనం కొన్నిసార్లు ఎక్కువ నూనె, ముఖ్యంగా పిండి వంటలు చేసినప్పుడు ఈ విధంగా నూనె మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం ఎక్కువ కష్టపడకుండా నూనె మరకలు అనేవి వెంటనే పోవాలి. అండ్ అలానే మనకి ఏంటి అంటే వాటర్ అనేది కొంచెం కూడా లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి, సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. మనం ఎక్కువ ఆయిల్ మరకలు కనుక ఉన్నాయి, ఎక్కువ జిడ్డుగా ఉన్నా కానివ్వండి, ఎక్కువ వాటర్ అయితే పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా చాక్ పీసులు ఉంటాయి అనుకోండి, చాక్ పీసుల పౌడర్ లాగా చేసేసుకొని గ్యాస్ స్టవ్ ఎక్కడైతే మీకు ఎక్కువ ఆయిల్ మరకలు, ఎక్కువ జిడ్డు మరకలు అయినా చొక్క వాటర్ అనేది లేకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం నెయ్యి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు గ్యాస్ స్టవ్ చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. ప్రతిసారి మనం వాటర్తో వాష్ చేసినా కానివ్వండి మనకి ఏంటంటే గ్యాస్ స్టవ్ పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి చాక్ పీసులు పౌడర్ లాగా చేసేసుకొని ఎక్కడ జిడ్డు ఉంది దానిపైన కొంచెం వేసేసి, అలాగే టాల్కమ్ పౌడర్ కూడా వేసేసేసి కొంచెం మనం వైట్ వెనిగర్ ఉంటుంది దాన్ని అయితే మొత్తం అయితే నేను గ్యాస్ స్టవ్ పైన వేసేసానండి. అలాగే మన బర్నర్స్ ఉంటాయి కదండి, బర్నర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ రోజులు వాడే కొంది ఈ విధంగా నలుపు అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం చాక్ పీస్ పౌడర్ ఏదైతే ఉందో ఈ విధంగా పౌడర్ లాగా చేసిన దానిపైన వేసి బేకింగ్ సోడా కొంచెం వేసేసేసి బర్నర్స్ అనేవి లోపల పెట్టేసేసి కొంచెం వైట్ వెనిగర్ను వేసేసి ఒక రోజు మొత్తం అలా వదిలేసేసేయండి. ఆ తర్వాత మనం ఇందాక పౌడర్ వేసేసుకున్నాం కదండి, దాన్ని తీసుకొని ఈ విధంగా మనం ఏదైనా స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ తోటి మనం ఎక్కువ వాటర్ కూడా అయ్యాల్సిన అవసరమే లేదండి. కొంచెం తడి చేసుకొని, స్పాంజ్ ఎటు తడిగానే ఉంటుంది కాబట్టి కొంచెం తడి చేసుకుని ఏదో చాక్ పీస్ ఉందో చుట్టూ ఈ విధంగా తడి చేసేసుకుని మొత్తం నీట్గా తుడిచేసేసి ఆ తర్వాత పొడి క్లాత్తో కనుక తుడిచేసాము అనుకోండి, మనకు చుక్క వాటర్ అవసరం లేకుండానే చాక్ పీసులతోటి ఎంత జిడ్డుగా ఉన్న స్టవ్ అయినా సరే కానివ్వండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి, పొడి క్లాత్తో తుడిచిన తర్వాత చుక్క వాటర్ వాడకుండా మన గ్యాస్ స్టవ్ ఇందాక బిఫోర్ చూడండి ఎంత జిడ్డుగా అయితే ఉందో, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. అండ్ అలానే దీన్ని మీరు ఏం చేస్తారంటే నైట్ మొత్తం వదిలేసండి, ఇంకా నేను 4-5 అవర్స్ మాత్రమే పెట్టేశానండి. 4-5 అవర్స్ తర్వాత ఈ విధంగా మనకి పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి, పాత బ్రష్తో కనుక క్లీన్ చేసుకొని దానిలో ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి, లేదు అంటారా హోల్స్ బూడిపైన కానివ్వండి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది చాలా కొత్తగా అయితే మెరిసిపోతే ఫుడ్ పార్టికల్స్ కూడా మనకైతే లేకుండా అయితే ఉంటాయి. అండ్ అలానే మనకి ఫుడ్ పార్టికల్స్ ఉండడం వల్ల మన గ్యాస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, దానివల్ల మన గ్యాస్ కూడా ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది కదండి. అలా జరగకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు గ్యాస్ అనేది చాలా ఎక్కువ రోజులు అయితే వస్తూ ఉంటుంది. ఇవేనండి ఈరోజు ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తూ ఉంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ for watching.